హలో ఆస్పిరెంట్స్, ప్రతిరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనం చెప్పింది ఏంటి అంటే, గత కొంతకాలంగా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట తరచుగా నేను చెప్తూనే ఉన్నాను. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఫ్యాక్చువల్ డేటా ఒకటి పిక్ చేసుకుంటాం. రెండోది ఏంటి అంటే, ఏదైతే డేటా మళ్ళీ మళ్ళీ ఇష్యూ ఏదైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో ఆ ఇష్యూని మనం చూడడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ ఇజ్రాయెల్, ఇరాన్ అవి ఆల్రెడీ చూసాము. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే, యాక్సియం 4 మిషన్ గురించి మళ్ళీ న్యూస్ లో ఉందండి. యాక్సియం 4 మిషన్ గురించి మనం ఒకసారి డీటెయిల్స్ చూసుకుందాం. అయితే యాక్సియం 4 మిషన్ గురించి మనం ఆల్రెడీ షార్ట్ వీడియోలోను లాంగ్ వీడియోలోను మాట్లాడడం జరిగింది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది ఒక ప్రైవేట్ సంస్థ కండక్ట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియాకి ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది అనేది, యాక్సియం 4 తో భారత్ కు దక్కేది ఏంటి అని చెప్పి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే ఈ యాక్సియం 4 తో ఇండియాకి ఏం దక్కుతుంది అంటే, 2022వ సంవత్సరంలో 2022లో ఆల్రెడీ గగన్యాన్ అనే ఒక మిషన్ ని మనం ఇండియా తరపున అంటే ఇండియా తరపున వ్యోమగాముల్ని స్పేస్ స్టేషన్ కి పంపించడం, 2040 కల్లా ఒక స్పేస్ స్టేషన్ ని ఇండియా తరపున మనము లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో నిలబెట్టడం అనేది మన ఇస్రో ఆల్రెడీ ఎప్పటి నుంచో దానికి ఉన్న టార్గెట్స్ తెలియజేస్తూనే ఉంది. దాంట్లో భాగంగా శుభాంశు శుక్లా వెళ్ళడం ఎందుకు ఇంత విశేషత సంతరించుకుంది అంటే, ఈ యాక్సియం 4 అనేది ఏంటి అంటే, ఒక ప్రైవేట్ యుఎస్ లోని ఒక ప్రైవేట్ సంస్థ ఈ పర్టికులర్ మిషన్ అనేది తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు హంగరీ, పోలాండ్ తరపున కూడా ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఇండియాకి ఏంటి అంటే, ఇది ఒక తొలి మెట్ట అవుతుందండి. ఈ అంతరిక్షంలో మనుషులు వెళ్ళి నివసించి ఒక 14 days అట్లా ఉండి మళ్ళీ తిరిగి రావడము, లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో జరగబోయే ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రుడి మీద ఎక్స్ప్లోరేషన్స్ కావచ్చు, లేకపోతే మార్స్ మీద ఎక్స్ప్లోరేషన్స్ కావచ్చు, ఏ ఎక్స్ప్లోరేషన్ కైనా సరే హ్యూమన్ వెళ్ళి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్ గా హ్యూమన్ తిరిగి రావడం అనేది చాలా తక్కువ కంట్రీస్ ఇప్పటికి ఈ ఫీట్ ని జరపడం జరిగింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ యుఎస్ఏ వెళ్ళొచ్చినప్పటికీ ఈ పర్టికులర్ మిషన్ లో యుఎస్ కూడా పార్ట్. తొలిసారిగా వెళ్ళిన 3 కంట్రీలు ఏవేవి అంటే, హంగరీ, ఇండియా అండ్ పోలాండ్. ఈ 3 కంట్రీస్ తొలిసారిగా వెళ్ళాయి. అయితే సమీప భవిష్యత్తులో శాస్త్ర పరిశోధనలకు, ఖనిజ వనరులకు తవ్వి తీసుకురావడానికి అంతరిక్షంలోకి, చందమామ పైకి, అంగారకుడి పైకి యాత్రలు చేపట్టాలని పలు దేశాలు లక్షిస్తున్నాయి. ఆల్రెడీ ఈ లక్ష్యాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. కృత్రిమ మేధ, కంప్యూటర్ టెక్నాలజీ, శుద్ధ ఇంధన రంగాల్లో అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడే స్థాయిని భారత్ ఇంకా అందుకోవాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో మాత్రం వాటితో ఢీ అనగల సత్తాను ఇప్పటికే ప్రదర్శిస్తుంది. క్రమంగా మొన్న చంద్రయాన్ 3 తోటి మనకు అర్థమైపోయింది ఇండియా యొక్క కేపబిలిటీ ఏంటి అని. సో దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఈ యాక్సియం 4 అనేది మనకు ఒక, ఎలా చెప్పాలి, ఒక ఎక్స్పెరిమెంట్ కి, మన యొక్క నెక్స్ట్ రాబోయే ఆస్పిరేషన్స్ కి ఇది తొలిమెట్టుగా మనం చూడొచ్చు. సో మనం ఆల్రెడీ యాక్సియం 4 గురించి మనం ఆల్రెడీ డీటెయిల్ గా కవర్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూస్తే, ఇప్పుడు ఇండియాకి యూస్ ఏంటి అనే ఒక అడిషనల్ డైమెన్షన్ ని మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఫ్యూచర్ లో రాబోయే స్పేస్ మిషన్స్ అన్నిటికీ కూడా ఈ పర్టికులర్ మిషన్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ మిషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, యాక్సియం 4 మిషన్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంచ్డ్. బేసిక్ గా ఈ మిషన్ గురించి మనం బేసిక్ డీటెయిల్స్ కవర్ చేసుకున్నట్లయితే, మిషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై టెక్సాస్ బేస్డ్ స్టార్ట్అప్ అండి. టెక్సాస్ బేస్డ్ స్టార్ట్అప్ అంటే, టెక్సాస్ ఎక్కడ ఉంది, యుఎస్ లో ఉంది. ఈ టెక్సాస్ బేస్డ్ స్టార్ట్అప్ అనమాట ఈ యాక్సియం. ఒక ప్రైవేట్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్పేస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్పేస్ ఎక్స్. It is NASA's 4th all-private astronaut mission to the International Space Station. నాసా ఏదైతే ఉందో అది కొలాబరేషన్ లో ఈ యాక్సియం 4 మిషన్ అనేది నాసా అండ్ ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క పార్ట్నర్షిప్ లో, స్పేస్ ఎక్స్ అనే పార్ట్నర్షిప్ తో ఇది ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది 4వ మిషన్ అనమాట. నాసాస్ 4th all-private astronaut mission to international space. The crew includes, క్రూ లో ఎవరెవరు ఉన్నారు అంటే, యుఎస్, ఇండియా, పోలాండ్, హంగరీ. ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. యుఎస్ఏ ఆల్రెడీ వెళ్ళి రాగా, ఇండియా, పోలాండ్, హంగరీకి ఇది మొదటిసారి అవుతుంది. Shubhanshu Shukla will be India's second national astronaut to go to the space since 1984. ఆల్రెడీ మొన్నటి షార్ట్ లో మనము ఆల్రెడీ ఫస్ట్ ఇండియన్ ఆఫ్టర్ 41 years అని మనం పెట్టగా, కింద కామెంట్ లో ఏం చెప్పారంటే సెకండ్ ఇండియన్ అన్నారు. నేను చెప్పేదాన్ని కొంచెం క్లియర్ గా వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇండియన్ ఆఫ్టర్ 41 years అని చెప్పానండి. అంటే మీరు అన్నట్టు సెకండ్ ఇండియన్ కరెక్టే, కాకపోతే 41 సంవత్సరాలుగా ఏ ఇండియన్ వెళ్ళలేదు అనేది ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. ఎగ్జామ్ లో కూడా ఇంతే ఇలాంటి ట్రికీ థింగ్స్ వాడడం జరుగుతుంది. కాబట్టి క్లియర్ గా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాకేష్ శర్మ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్. 1984లో రాకేష్ శర్మ
శర్మ వెళ్లారు. అయితే రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ప్రధాని అడిగిన క్వశ్చన్ కి రాకేష్ శర్మ గారు చెప్పింది ఏంటి అంటే ఇండియా ఎలా కనపడుతుంది అంటే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని చెప్పడం జరిగింది. అంతలా ఒక వాక్యాన్ని శుభాంశు శుక్లా గారు చెప్పలేకపోయినప్పటికీ ఆయన ఏం చెప్పారు ఆల్రెడీ మనం అది కూడా డిస్కస్ చేసాము. నా భుజాల మీద తిరంగా కనిపిస్తుంది, అది చూస్తున్నప్పుడు అందరూ దేశవాసులందరూ నాతో పాటు ఈ ప్రయాణంలో ఉన్నారు అనేది ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెన్ హీ ట్రావెల్ టు స్పేస్ ఇన్ 1984 ఆన్ బోర్డ్ ద ఎర్స్వెల్ సోవియట్ యూనియన్ సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్. రాకేష్ శర్మ గారు సోయూజ్ అనే స్పేస్ క్రాఫ్ట్ వాడుతూ అంటే రష్యా ఒక కొలాబరేషన్ లో ఆయన స్పేస్ కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం శుభాంశు శుక్లా ఏమో ఈ యాక్సియమ్స్ 4 అనేది ఒక ప్రైవేట్ మిషన్ ద్వారా వెళ్ళడం జరిగింది. అబౌట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కూడా ఇకపై వచ్చే ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగొచ్చు కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కూడా ఒక మాక్సిమం థింగ్స్ ఒకసారి కవర్ చేయడం చూద్దాం. ఇట్ ఈస్ ఎ హ్యాబిటబుల్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, LEO అంటాము. LEO ఎంత దూరంలో ఉంటుంది 370 నుంచి 460 కిలోమీటర్స్ పైన లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో ఉంటుంది. ఇక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటి వరకు యూస్ లో ఉంటుంది అంటే 2030 వరకు. మరి 2030కి కీ పార్ట్నర్స్ ఎవరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అంటే యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ రిప్రజెంటెడ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇందులో పార్ట్, యునైటెడ్ నేషన్స్ నాసా పార్ట్, జపాన్ మనకి జాక్సా అని ఉంటుంది, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడాకి సంబంధించి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ రష్యాస్ రాస్కోస్మస్. ఇట్స్ ఫస్ట్ కాంపోనెంట్ వాజ్ లాంచ్డ్ ఇంటూ ఆర్బిట్ ఇన్ 1998 అండి. ఈ ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి 1998 లో ఈ స్పేస్ స్టేషన్ కి మనం చేయడం జరిగింది. ఇట్ విల్ కంటిన్యూ టు బి వర్కింగ్ లాబొరేటరీ అండ్ అవుట్ పోస్ట్ ఇట్స్ ఆర్బిట్ అంటిల్ 2030 2030 వరకు ఇది దీని యూసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యాక్సియం 4 గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దామండి. ఇది ఒక కొలాబరేటెడ్ మిషన్ ఆల్రెడీ చెప్పాను. యాక్సియం స్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ నేషనల్ స్పేస్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకి ఇది ఒక కొలాబరేషన్. నాసా, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇందులో కలిసి పనిచేస్తున్నాయి. హంగరీ, పోలాండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో పార్ట్ కాబట్టి 3 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. క్రూ మెంబర్స్ 14 రోజులు, ఇక్కడ 14 రోజులు అని 14 నుంచి 21 రోజుల మధ్య కాలంలో వీళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లీస్ట్ 14, హైయెస్ట్ 21 అని గుర్తుపెట్టుకోండి. మైక్రో గ్రావిటీ రీసెర్చ్, టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్, అవుట్ రీచ్ ఎంగేజ్మెంట్స్ ఇవి వీటి మీద చేయడానికి వెళ్ళారండి. బేసిక్ గా మైక్రో గ్రావిటీ బేసిక్ గా ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి మైక్రో గ్రావిటీలో, తక్కువ గ్రావిటీ ఉన్నప్పుడు, ఇలాంటి రీసెర్చ్ అన్నమాట. సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఏంటి అంటే ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ ఫర్ ఆఫ్ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ మైక్రో గ్రావిటీ, డెవలప్ స్ట్రాటజీస్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ మిషన్స్, strengthens India's presence in space and promotes country's dedication to contributing global scientific progress. బేసిక్ గా ఈ పర్టికులర్ థింగ్ అనేది మీరు ఎగ్జాంపుల్ గా ఎక్కడ రాసుకోవచ్చు అంటే గ్లోబల్ స్పేస్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం గ్లోబల్ కామన్స్ అని కొన్ని మాట్లాడతాం. స్పేస్ గ్లోబల్ కామన్ అంటే అందరికి సంబంధించింది అని. దాంట్లో అందరి యొక్క కొలాబరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒకలాగా వాడతా, ఇంకో కంట్రీ ఇంకోలా వాడతాను, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడారు అనుకోండి, స్పేస్ అనేది నెక్స్ట్ బిగ్ థ్రెట్ అవుతుంది. స్పేస్ డెబ్రీస్ ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అందరం కలిసి రెస్పాన్సిబుల్ గా ఆల్రెడీ భూ ప్రపంచాన్ని ఎలాగో భ్రష్టు పట్టించాం కాబట్టి నెక్స్ట్ ఉన్న స్పేస్ ని, ఉన్న అంటార్క్టిక్ రీజన్ ని, ఉన్న ఆర్క్టిక్ రీజన్ ని, గ్లోబల్ కామన్స్ ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలనే వాదన ఎప్పటి నుంచి అయినా ఉందండి. సో ఇండియా ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ అలయన్స్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉంది అంటే 2024 సంవత్సరానికి గాను 2024 ఇయర్ కి గానీ ఆల్మోస్ట్ మనకి $1.25 బిలియన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ అలయన్స్. అసలు ఇదంటే ఏంటి అంటే ఇది 2008లో ఒక కొలాబరేషన్ కింద తీసుకొచ్చారండి. ఇది ఒక ఆర్గనైజేషన్, దీని ద్వారా ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది మోస్ట్ అథెంటికేటెడ్ డేటా. ఎంత అథెంటికేటెడ్ డేటా అంటే మనం రెడ్ డేటా బుక్ అని ఇలాంటివి IUCN కి సంబంధించిన డేటా ఏవైతే తీసుకుంటారో ఆ డేటా మొత్తం ఈ పర్టికులర్ అలయన్స్ నుంచే రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉందంటే 2023 సంవత్సరంతో పోల్చుకుంటే 2024 సంవత్సరంలో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అవి డాలర్స్ లో చాలా పెరగడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా పెరిగింది. అయితే ఇది A4 వరల్డ్. ఒకవేళ మీకు ఈ ఫాంట్ కనిపించినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో కానీ వెబ్సైట్ లో కానీ ఈ PDF ని పోస్ట్ చేస్తాము, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. 4 వరల్డ్స్ లార్జెస్ట్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కన్సర్వేషన్ ఆర్గనైజేషన్స్ అంటే 4 ఆర్గనైజేషన్స్ ని కలిపి ఈ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ అలయన్స్ అంటాము. ఆ 4 ఏంటి అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, కన్సర్వేషన్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ IUCN అంటాం కదా,
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, నాలుగిటిని కలిపి అలయన్స్ అంటాము. నెక్స్ట్ బేసిక్ గా ఇది ఒక ట్రస్టెడ్ రిసోర్స్ అండి. దేనికి, డేటాకి. ఏ జీవజాతి అయితే అంతరించిపోతుంది, ఎన్ని ఉన్నాయి మిగిలి ఇంకా, అలాంటి వాటన్నిటికి ఇది ఒక అథెంటికేటెడ్ డేటా రిసోర్స్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ నుంచి ఏ పర్టికులర్ థింగ్స్ కి డేటా వెళ్తుందంటే వరల్డ్ డేటాబేస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, వరల్డ్ డేటాబేస్ ఆఫ్ కీ బయోడైవర్సిటీ ఏరియాస్ అండ్ IUCN రెడ్ లిస్ట్. ఈ వీటికి సంబంధించిన డేటా మొత్తము ఈ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ టూల్ అలయన్స్ లో నుంచే తీసుకుంటారు. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ డిరైవ్డ్ డేటాబేసెస్, రేరిటీ బేసిక్ గా మనకి చూసుకుంటే ఇక్కడ యూనిక్ యాక్సెస్ టు దిస్ డేటా సెట్స్ లేయర్స్ హెల్పింగ్ ఇన్ఫార్మ్ వరల్డ్ లీడింగ్ బయోడైవర్సిటీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కేంబ్రిడ్జ్ UK లో ఉన్నాయి. అయితే ఇలాంటి ఇంపార్టెంట్ న్యూసెస్ ఎప్పుడైతే న్యూస్ లో ఉంటాయో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డేటా కలెక్టింగ్ కి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్. అక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ ని సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ లో 4 ఆర్గనైజేషన్స్ పార్ట్ అని చెప్పాము. ఆ 4 ఏంటి, కింది వాటిలో ఏది కాదు అని అడిగే ఛాన్స్ ఉంది. సో అలాంటి దగ్గరలో మీరు ఈ డేటా వాడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్, సల్కాన్ ఫాజిల్ పార్క్ యాడెడ్ టు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఫర్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. సల్కాన్ ఫాజిల్ పార్క్ గురించి మనం చూడాలి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన దాంట్లో, రీసెంట్ గా మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో భాగంగా రామప్ప టెంపుల్ గురించి కూడా, దో అది సెలెక్ట్ అయినప్పటికీ డెవలప్మెంట్ అనేది చాలా నత్తనడకన జరుగుతుందని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు రీసెంట్ గా సల్కాన్ ఫాజిల్ పార్క్ ఏదైతే యూపీలో ఉందో, ఉత్తరప్రదేశ్ లో ఉందో, దాన్ని టెంటేటివ్ లిస్ట్ లోకి యాడ్ చేయడం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఆ పార్క్ గురించి మనం కవర్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇట్ ఈస్ ఆఫిషియలీ నోన్ యాజ్ సన్భద్ర ఫాజిల్స్ పార్క్ అంటారు దీన్ని ఎలా అయినా ప్రొనౌన్స్ చేయొచ్చు. లొకేటెడ్ ఇన్ సన్భద్ర డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. ఇక్కడ జియో హెరిటేజ్ సైట్ అండి. IUCN's 2020 గైడ్ లైన్స్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అనే ఒక గైడ్ లైన్స్ ప్రకారం యునెస్కో 2021 ఫ్రేమ్వర్క్ ఎట్స్ హిస్టరీ అండ్ లైఫ్ ఎవల్యూషన్ ప్రకారం దీన్ని టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది అనమాట. అయితే సల్కాన్ ఫాజిల్ పార్క్ గురించి ఒకసారి చూద్దాం. ఫాజిల్ పార్క్ అంటే ఏమి లేదండి, భూ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర, ఆల్రెడీ ఇండియాలో కూడా ఇలాంటి పార్క్స్ ఉన్నాయి. ఏంటి అంటే తెలంగాణలో కూడా మనకి భూపాల్పల్లి దగ్గర ఇలాంటి జియో హెరిటేజ్ సైట్ అనేది రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది 1 year బ్యాక్. అదేంటి అని ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సల్కాన్ ఫాజిల్ పార్క్ ఏంటి అంటే కైమూర్ రేంజ్ ఏదైతే ఉందో, కైమూర్ రేంజ్ వింధ్యా రేంజ్ కి మధ్యలో ఉంటుందండి. ఇది బేసిక్ గా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ వెల్ ప్రిజర్వ్డ్ సైట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫాజిల్స్ డేటింగ్ బ్యాక్ టు 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఉండే ఏవైతే రాళ్ల మీద మనకి గుర్తులు గాని, ఫాజిల్ పార్క్ అంటే ఆ ఫాజిల్స్ అక్కడ ఇన్ని ఏళ్ల క్రితం ఫాజిల్స్ అక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. దాన్ని మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి చూసుకుంటే బేసిక్ గా సల్కాన్ అనేది ఏంటి, సన్భద్ర ఫాజిల్ పార్క్ అంటున్నాం కదా, జస్ట్ అది ఒకసారి చూడండి, కొట్టి ఇమేజెస్ ఎలా ఉన్నాయని చూస్తే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ద అదర్ వే ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక థింగ్ పిక్ చేసుకున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీకు అసలు అదేంటి అనే డౌట్ వస్తే గూగుల్లో కొట్టి ఇమేజెస్ లోకి వెళ్ళి ఇమేజెస్ చూడండి. వన్స్ ఇమేజ్ చూసారు అంటే మీకు ఈ చదివింది చాలా బాగా గుర్తుండిపోతుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అసలు దాని విషయాలు ఏంటి అని చూసుకుంటే, రికగ్నైజ్డ్ బై యునెస్కో ఫర్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి కల్చరల్ విభాగం ఉంటుంది, ఇంకొకటేమో మిక్స్డ్ ఉంటుంది, ఇంకొకటేమో మనకి న్యాచురల్ హెరిటేజ్ కూడా ఉంటుంది అనమాట. అయితే 3 కేటగిరీస్ వచ్చేసి కల్చరల్ హెరిటేజ్, న్యాచురల్ హెరిటేజ్ అండ్ మిక్స్డ్ హెరిటేజ్ అనే 3 ఉంటాయి. గైడెడ్ బై కన్వెన్షన్ కన్సర్నింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ కాల్డ్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ ప్రకారంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఒకసారి పాజ్ చేసి ఈ లిస్ట్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అండి. ఇది మనకి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వీటిని చదువుకుంటే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసినప్పుడు మనకి ఏది పార్ట్ కాదు అనే విషయం అర్థమైపోతుంది. సో ఒకసారి పాజ్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. కల్చరల్ విభాగంలో ఇన్ని ఉన్నాయి మనకి, న్యాచురల్ లో ఇన్ని, మిక్స్డ్ లో మాత్రం ఒకటే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాంచన్జంగా నేషనల్ పార్క్ 2016లో జాయిన్ చేశారు. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఏంటంటే బోత్ న్యాచురల్ అండ్ ఆల్సో మనకి కల్చరల్ రెండిట్లో మిక్స్డ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కల్చరల్ లో చూసుకుంటే ఆగ్రా ఫోర్ట్, అజంతా కేవ్స్, ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర అట్ నలంద బిహార్, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్,
Buddhist monuments at Sanchi, Chhatrapati Shivaji Terminus, formerly Victoria Terminus, churches and convents of Goa, Dolavira, a Harappan city, Elephanta Caves, Ellora Caves, Fatehpur Sikri, గ్రేట్ లివింగ్ చోలా టెంపుల్స్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి, దీంట్లోనే మనకి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ ఇవన్నీ ఉన్నాయండి. కల్చరల్ న్యాచురల్ లో చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్సర్వేషన్ 2014లో యాడ్ చేశారు. కాజీరంగా, కలెడియో నేషనల్ పార్క్, మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, సుందర్బన్ నేషనల్ పార్క్, వెస్టర్న్ ఘాట్స్. సో ఈ లిస్ట్ అయితే తప్పకుండా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లిస్ట్ ని మీరు రాసి పెట్టుకోండి. ఒకసారి ఒకటికి 2 సార్లు చూస్తూ ఉన్నప్పుడు మీరు చదువుకునే ప్లేస్ లో వీటిని స్టిక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఏది కాదు అనేది మీకు అర్థం అవుతే చాలండి. ఏది అవును అనే దానికంటే ఏది కాదు అని మీరు గుర్తుపట్టగలిగితే సరిపోతుంది. ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది మనకి 2025 జూన్ 26వ తేదీన దీన్ని జరుపుకోవడం జరిగింది. మనకి తెలంగాణలో కూడా పర్టికులర్ గా దీనికోసం ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు యూట్యూబ్ కానీ లేకపోతే ఏదైనా సోషల్ మీడియా వాడుతున్నట్లయితే మనకి రామ్ చరణ్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు రేవంత్ రెడ్డి గారితో పాటు అటెండ్ అయ్యి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బేసిక్ గా ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఈ డ్రగ్ అబ్యూస్ విషయానికి వస్తే ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ ఆర్గనైజ్డ్ బై ఒక నేషనల్ ఈవెంట్ 26 జూన్ 2025 టు కమామరేట్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఎందుకని ఇండియా ఇంతలా డ్రగ్ అబ్యూస్ ఫేస్ చేస్తుంది అని అంటే ద మోస్ట్ వరల్డ్ లోనే ఫేమస్ డ్రగ్ గ్రోయింగ్ ఏరియాస్ కి మధ్యలో ఉంది. ఆ మ్యాప్ మళ్ళీ చూద్దాము. అయితే ఇప్పుడు పంజాబ్ అనేది లీడింగ్ స్టేట్ ఆఫ్ డ్రగ్ యూజర్స్ గా ఉంది. తెలంగాణలో కూడా ఈ ప్రాబ్లం ర్యాంపెంట్ గా ఉంది కాబట్టి ఒకసారి చూడండి. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటి ఈ డే సెలబ్రేషన్ కి అంటే బ్రేక్ ద సైకిల్ హ్యాష్ట్యాగ్ స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్, బ్రేక్ ద సైకిల్ హ్యాష్ట్యాగ్ స్టాప్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో కూడా ర్యాంపెంట్ గా ఉన్నందుకు నెక్స్ట్ జరగబోయే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఎక్కడైనా అడగొచ్చు, లేదంటే దీని మీద ఒక ఎస్సే కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దీని రిలేటెడ్ పర్టికులర్ డేటా అనేది మనం తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్ వాస్ డిక్లేర్డ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ 1987, 1987లో యుఎన్ జనరల్ అసెంబ్లీ గ్లోబల్ కోఆపరేషన్ ఆన్ డ్రగ్ ఫ్రీ వరల్డ్ కోసం దీన్ని క్రియేట్ చేయాలని మనం ఆల్రెడీ చూసాము. యుఎన్ఓడిసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997. దీన్ని ట్యాకిల్ చేయడానికి యుఎన్ఓడిసి అనే ఒక పర్టికులర్ వింగ్ ని కూడా తీసుకురావడం జరిగింది 1997లో. tackles drug control, crime and international terrorism, releases the World Drug Report annually on 26th June. ప్రతి సంవత్సరం దీనికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇండియాలో డ్రగ్ కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే గోల్డెన్ క్రిసెంట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మూడిటిని కలిపి గోల్డెన్ క్రిసెంట్ అంటామండి. ఇది చాలా ఫేమస్ డ్రగ్ ఏరియా, మీన్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసే ఏరియా. ఇంకొకటి గోల్డెన్ ట్రయాంగిల్, దీంట్లో మయన్మార్, లావోస్ ఆర్ వియట్నాం, థాయిలాండ్ ఈ మూడు, ఈ మధ్య భాగమే ఇండియా. కాబట్టి ఇల్లీగల్ బార్డర్స్ ద్వారా డ్రగ్స్. రెండో థింగ్ ఏంటంటే మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. కంట్రీని మిలిటరీ ఫిజికల్ గా సైబర్ అటాక్స్ ఏమి చేయలేని అప్పుడు ఏం చేస్తారంటే వేరే కంట్రీస్ ని వీకెండ్ చేయడానికి ఈ డ్రగ్స్ ని పీపుల్ కి అలవాటు చేసి వాళ్ళని ప్రొడక్టివ్ యంగ్ ఏజ్ ని మొత్తం నాశనం చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఈ డ్రగ్ అబ్యూస్ లో ఏంటి అంటే వాళ్ళని మనము ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా చూస్తాము, కానీ యాక్చువల్లీ ఏంటంటే దే షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రిమినల్ అండి, దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ విక్టిమ్. వాళ్ళని బాధ్యతలాగా ట్రీట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తీసుకోండి, వీటిని ట్రీట్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కొరత అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతటి రాష్ట్రంలో ఎంతో మంది డ్రగ్ యూజర్స్ ఉండగా మనకి ట్రీట్ చేయడానికి కేవలం ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ మాత్రమే ఉంది. అంటే ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి మనకి ఇంకెంతలా ఎన్ని థింగ్స్ కావాలనేది ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ నషాముక్తి భారత్ అభియాన్ అనేది ప్రస్తుతం మనం ఇండియా ఒక ఫ్లాగ్షిప్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అండి. in all districts that features via NMBA app for real-time tracking of Abhiyan incentives, NIDA, AN and NCORD portals are digital platforms that store comprehensive databases for drug offenders. సో అది నెక్స్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ మనము మన ఛానల్లో దీని రిలేటెడ్ ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది అని ఒక పీవైక్యూ ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బనకచెర్ల రెండు రాష్ట్రాలతో సమావేశం. బేసిక్ గా ఏంటంటే
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నేళ్లున్నా వేరు తప్పదు అన్నట్లు విడిపోయినప్పటికీ మనకంటూ పక్కన ఉన్నప్పుడు వీ కెనాట్ చూజ్ అవర్ నైబర్స్. మన నైబర్స్ ఎలా ఉండాలి, అది ఇండియా విషయంలో గానీ తెలంగాణ విషయంలో గానీ ఎప్పటికీ రగులుతూ ఉండడం కంటే ఒకళ్ళనొకళ్ళు ఉన్న సమస్యలు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కానీ అత్యాశ కొద్దీ ఒక రాష్ట్రం ఎక్కువ ఒక రాష్ట్రం తక్కువ, లేకపోతే ఒక దేశం ఎక్కువ ఇంకో దేశం తక్కువ, ఏదో అంటే అనాలోచితంగా చేసే పనులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బనకచెర్ల ప్రస్తుతం ఎందుకు న్యూస్ లో ఉందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసండి 2014లో అకార్డింగ్ టు స్టేట్ రీఆర్గనైజేషన్ 2014 ప్రకారం మనకి వాటర్ కూడా దాని ప్రకారంగానే డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే న్యూ ఇంటర్ స్టేట్ వాటర్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ఎమర్జ్డ్. గోదావరి అయిపోయింది, కృష్ణ అయిపోయింది, ఇప్పుడు బనకచెర్లను పట్టుకున్నారు అని చెప్తున్నారు బేసిక్ గా. రిజర్వాయర్ ప్రాజెక్ట్ విత్ తెలంగాణ అలెజింగ్ వైలేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఏమంటుంది, ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా మాకు రావాల్సిన నీటి వాటాను తీసుకుంటుంది అని చెప్తుంది అనమాట. బనకచెర్ల రిజర్వాయర్ గురించి ఒకసారి చూసుకుంటే ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రాజెక్ట్ ప్లాన్స్ టు ఛానల్ వాటర్ ఫ్రమ్ గోదావరి వయా కృష్ణా రివర్ బేసిన్. గోదావరి యొక్క నదీ జలాన్ని కృష్ణా రివర్ ఛానల్ ద్వారా తీసుకొచ్చి బనకచెర్లకి లిఫ్ట్ చేసి రాయలసీమ రీజన్ కి వాటర్ ఇవ్వాలనేది వీళ్ళ యొక్క ప్రతిపాదన అనమాట. ఎన్హాన్సెస్ ద పోలవరం రైట్ మెయిన్ కెనల్ కెపాసిటీ 17,000 to 38,000 cusecs, increases Tattipudi lift canal capacity from 1,400 to 10,000 cusecs, construction reservoir at Bollapalli lift. బేసిక్ గా నల్లమల్ల ఫారెస్ట్ ద్వారా రాయలసీమకు వాటర్ ఇవ్వడమే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అండి. నెక్స్ట్ లిఫ్ట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 మేజర్ లిఫ్ట్ పాయింట్స్ ఉన్నాయండి బనకచెర్లలో. హరిశ్చంద్రపురం, లింగాపురం, వ్యాందన అండ్ గంగిరెడ్డిపాలెం అండ్ అక్రేకల్లు. ఇవి 5 మేజర్ లిఫ్ట్ పాయింట్స్ లింకింగ్ రివర్స్ గోదావరి టు కృష్ణ టు పెన్నా, యాడింగ్ వాటర్ ట్రాన్స్ఫర్ టు రాయలసీమ. అయితే ఎక్కడ వయలేషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. వయలేషన్ ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. తెలంగాణ క్లెయిమ్స్ దట్ ప్రాజెక్ట్ వైలేట్స్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 విచ్ మ్యాండేట్స్ ప్రయర్ అప్రూవల్స్ ఆఫ్ సచ్ ఇంటర్ బేసిన్ ప్రాజెక్ట్స్. ప్రయర్ అప్రూవల్ కావాలి, కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఎలాంటి ప్రయర్ అప్రూవల్ తెలంగాణ దగ్గర నుంచి తీసుకోలేదని వాళ్ళ వాదన. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ చూసుకుంటే బేసిక్ గా ప్రాజెక్ట్ హ్యాస్ ఇన్ రిసీవ్డ్ క్లియరెన్స్ ఫ్రమ్ కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ నుంచి కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ నుంచి కానీ ఎలాంటి అప్రూవల్స్ కూడా తీసుకోలేదు. గోదావరి ట్రిబ్యునల్ అలొకేషన్ ఇగ్నోర్డ్. తెలంగాణ వాజ్ అలొకేటెడ్ 968 టీఎంసీ ఫీట్ అవుట్ ఆఫ్ 1486 టీఎంసీ ఫీట్ ఆఫ్ గోదావరి. బేసిక్ గా 2014 రీఆర్గనైజేషన్ ప్రకారం 968 టీఎంసీ ఫీట్ ఆఫ్ వాటర్ ఎవరికి రావాలి, తెలంగాణకి రావాలి. కానీ సర్ప్లస్ ఎస్టిమేషన్ హ్యాస్ ఇన్ బిన్ ఫార్మలైజ్డ్. ఇంకా ఉండే సర్ప్లస్ ఏం చేయాలి అనేది ఇప్పటికి మనం డెసిషన్ తీసుకోలేదు. థ్రెట్ టు తెలంగాణ ప్రాజెక్ట్స్. తెలంగాణ ఫియర్స్ దట్ డైవర్షన్ వుడ్ ఇంపాక్ట్ ఇట్స్ ఓన్ ఇరిగేషన్ స్కీమ్స్ అండ్ రిజర్వాయర్స్ డిపెండెంట్ ఆన్ గోదావరి వాటర్. ఇదొకటి. సో బనకచెర్ల ప్రాజెక్ట్ అందుకు న్యూస్ లో ఉందండి. ఎక్కడ మేజర్ థింగ్స్ ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది ఏంటి అనేది మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. తెలంగాణ సరస్వత పరిషత్ అధ్యక్షుడిగా మరోసారి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి. ఇది కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ అండి. తెలంగాణ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే నియామకాలు ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ఎల్లూరి శివారెడ్డి గారిని మరొకసారి తెలంగాణ సరస్వత పరిషత్ అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. జస్ట్ నియామకం ఆ పాయింట్ లో ఇంకొకటి. నెక్స్ట్ పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతం. యాజ్ ఇట్ ఈస్ గా మీ పాలిటీ బుక్ లో ఇది యాడ్ చేసుకోండి. చెప్పింది ఎవరంటే బిఆర్ గవాయ్ గారు, ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి వాక్య ఏంటది, పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతం. ఇది యాజ్ ఇట్ ఈస్ గా పాలిటీలో మీకు ఇంట్రడక్షన్ లో పనికొస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా పిక్ చేసుకొని కాన్స్టిట్యూషనలిజం గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే అక్కడ పెట్టండి. సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి అడిగినప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ని మీరు రాసుకోవచ్చు. ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఆన్సర్ రైటింగ్ లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. కేవలం ఇది ఆన్సర్ రైటింగ్ దృష్ట్యా మాత్రమే ఈ పర్టికులర్ థింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. దేశంలో పార్లమెంటే సుప్రీం అని చాలా మంది భావిస్తుంటారని, కానీ తన దృష్టిలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాలు అంటే మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ విభాగాలు రాజ్యాంగాన్ని లోబడే పనిచేస్తున్నాయని, రాజ్యాంగానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ మార్చలేదని చెప్పారు. బేసిక్ గా ఈయన ఇందులో బేసిక్ స్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ జరిగే ఏ ఎగ్జామ్ లో అయినా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ 1975 ఎమర్జెన్సీ.
ఇప్పుడు మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ వెయిట్ లో అయినా బేసిక్ స్ట్రక్చర్ మీద తప్పకుండా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ లోకి ఏమొస్తాయి అనేది 1-10 సార్లు చూసుకుంటే బాగుంటుంది. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ర్యాపిడ్ న్యూస్ చూసుకుంటే లెప్టోస్పైరోసిస్ అనే ఒక వ్యాధి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇట్ ఈస్ పొటెన్షియలీ ఫ్యాటల్ జూనోటిక్ బ్యాక్టీరియల్ డిసీజ్. అంటే జూనోటిక్ అంటే పశువుల నుంచి వ్యాపించేది అని అర్థం. బ్యాక్టీరియల్ డిసీజ్. ద డిసీజ్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం కాల్డ్ లెప్టోస్పైరా ఇంటరోగన్స్ ఆర్ లెప్టోస్పైరా అనే ఒక బ్యాక్టీరియా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అనేది 1971లో రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ ఫోకస్ ఆన్ పొటాటో, స్వీట్ పొటాటో అండ్ అండేయన్ రూట్స్ అండ్ ట్యూబర్స్. బేసిక్ గా ఆ మొక్కల కోసం తీసుకున్నారు. ఈ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. ఇది లిమా, పెరూలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. బేసిక్ గా ఇవి మోర్ దెన్ 20 కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, ఏషియా అండ్ లాటిన్ అమెరికా దీంట్లో పార్ట్. అయితే పొటాటో ప్రొడక్షన్ ఇన్ ఇండియా చూసుకుంటే మేజర్ గా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ పంజాబ్. ఇండియా ఇస్ వరల్డ్స్ సెకండ్ టాప్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఆఫ్ పొటాటో. నార్త్ ఇండియన్ వెళితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏ పూట భోజనం తీసుకున్నా సరే మీకు పొటాటో అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టేట్స్ లో సౌత్ స్టేట్స్ ఏవి లేవు. తావి రివర్లెట్. తావి ఏ పర్టికులర్ రివర్ కి రివర్లెట్ అంటే ట్రిబ్యూటరీ టు చినాబ్ రివర్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ సేక్రెడ్ అండ్ హోలీ. తావి రివర్ ఇస్ ఆల్సో కాల్డ్ సూర్యపుత్రి. సూర్యపుత్రి అని ఏ రివర్ ని పిలుస్తాం? తావి రివర్ ని పిలుస్తాం. నెక్స్ట్ ఇలామా వాల్కానో అనేది కూడా ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఇలామా వాల్కానో ఎక్కడుందంటే సౌత్ వెస్ట్ అలాస్కా, యునైటెడ్ స్టేట్స్. ఇట్ సిట్స్ ఇన్ చింగ్మిన్ మౌంటైన్స్ విత్ ఇన్ లేక్ క్లార్క్ నేషనల్ పార్క్ అండ్ ప్రిజర్వ్. బేసిక్ గా ర్యాపిడ్ న్యూస్ లో కూడా ఇవి మనం కవర్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నామండి. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా కరెంట్ అఫైర్స్ చేస్తూనే ఉన్నాము. ఒకటి, ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ రాసుకున్న తర్వాత యాక్టివ్ రికాల్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ ఏ పర్టికులర్ టాపిక్ యూజ్ అవుతుంది అనే విషయాన్ని మీరు 1-2 సార్లు వాడడానికి ట్రై చేస్తే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ తో పాటు మనం మంత్లీ మ్యాగజైన్స్ కూడా లాంచ్ చేయబోతున్నాము. వాటికి ఏంటంటే ఇక్కడ మిస్ అయిన టాపిక్స్ అన్ని ఒకసారి అక్కడ చూసుకుంటే మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ కో ఆస్పిరెంట్స్ తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.